షకూర్ అలీ ఖాన్ అనేవాడు అత్తరు బుడ్డిని ఆ గోడకేసి భళ్ళను బద్దలు కొట్టేస్తాడు. ఎవరినైతే దర్శించుకుంటూ వద్దామనుకున్నాడో అతను వెనకన ఆ అత్తరు వాసన పరిమళిస్తుండగా కళ్ళు అరమోడ్చుకుని అలా దివ్యలోకాల్లో తేలిపోతాడు అని రాస్తూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక వాక్యం రాశారు. అదేమిటంటే, ఇప్పటికీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ అత్తరు వాసన గుబాళిస్తూ ఉంటుంది అని చెప్పారు అని. ఒక్కసారి నాకు ఒళ్ళు చెల్లుమంది. వెంటనే కాకపోయినా ఆ కథ నా మనస్సులో తిరుగుతున్నంత కాలం దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆ పెద్దాపురం వెళ్ళినప్పుడు ఆ గోడ కోసం మెదిలా, ఆ శిథిలాల కోసం వెతికాను. అక్కడ ఏమీ లేదు, మట్టి దిబ్బలంతే. కానీ గులాబీ అక్కడి నుంచి గుబాళించలేదు. కానీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహిత్యం మాత్రం ఇప్పటి వరకు గుబాళిస్తలేదు. తెలుగు సాహిత్యంలో, తెలుగు కథానికా రంగంలో కనకాభిషేకం అంటే శ్రీనాథుడికి జరిగింది. శ్రీనాథుడికి కనకాభిషేకం జరిగింది. కనకాభిషేకం జరగడం అంటే బంగారంతో సాక్షాత్తు ఆ కవి ఆ సరస్వతిని అభిషేకించడం. అసలు జరిగే తంతి ఏమిటంటే, చాలామంది కనకాభిషేకం అంటే బంగారం అభిషేకం చేసుకోగానే అవన్నీ తీసుకుని ఇంటికి, అది కాదు. అభిషేకాన్ని సాక్షాత్తు నీళ్లలాగే భావించి ఆ కవి అవి వదిలేసి వెళ్ళిపోతే దాసదాసీ జనం ఆ బంగారం ఏరుకుని వెళ్ళిపోతుంది అనమాట. కవికి ఏమీ రాదు. కానీ అది అపూర్వమైన గౌరవం. ఏనుగు అక్కడ ఎంత గౌరవమో కనకాభిషేకం కూడా అంతే గౌరవం. అలాంటి గౌరవాన్ని పొందినవాడు తెలుగు చారిత్రంలో ముక్కలు శ్రీనాథుడైతే, తర్వాత కథా రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అలాంటి సుబ్రహ్మణ్య శాస్త్రి నా జీవితాన్ని తన కథల ద్వారా, తన సాహిత్యం ద్వారా ఎంతో ప్రభావితం చేశాడు. ఇవాళ తెలుగు రచయితల్లో కథలు రాసే చాలామందికి ఆయన మార్గదర్శి. కాకపోతే ఆనాటి కథని ఈనాటి కథకుల కథల్ని కంపేర్ చేసి చూస్తే అంతనా కొంతనా ఎక్కడా ఉండదు. అంత మహోన్నతమైన స్థాయి వాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగు భాషని ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఇంతటి చక్కటి భాష నీకు అని మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు అడిగితే, మా అమ్మమ్మల ఒంటింట్లోంచి నేర్చుకున్న భాష ఇది. నాకు మా పొలాల్లో రైతులు మాట్లాడుతుంటే నేర్చుకున్న భాష ఇది. మా తాటి చెట్టు ఎక్కి కల్లులు ఈతకిలు తీస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న భాష ఇది. నాది మామూలు భాష, నాకేమీ రాదు, ఇది తెలుగు భాష అని అంత సవినయంగా చెప్పిన మహానుభావుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అలాంటి మహానుభావుడిని మనం స్మరించి మర్చిపోయి ఇంగ్లీషు హిందీ చదవండి, బాగా చదవండి. ఎందుకంటే ఇవాళ ఇంగ్లీష్ ఉంటే తప్ప అన్నం లేదు, కంప్యూటర్ ఉంటే తప్ప అన్నం లేదు. దట్ డజంట్ మీన్. బట్ తెలుగుని పెళ్ళయిందని చెప్పి అమ్మని అనాథాశ్రయంలో పారేయకండి. ఇంగ్లీష్ వచ్చింది కదా అని తెలుగుని టోటల్గా విస్మరించకండి. అనాథలమైపోతాం మనమంతా. అలాంటి మహానుభావుడి పేరు మీద ఇస్తున్న ఒక అవార్డు నాకు ఎందుకు తీసుకున్నానంటే, మళ్ళీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు హాట్ కేకుల్లో అమ్ముడుపోవాలి. ఏమిట్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళు ఇంత గొప్పవాడా, వీళ్ళలో ఇంత విద్యత్తుందా, ఇదంతా ఈనాడు మనం పోగొట్టుకున్నామా? అరే, లెట్ us translate సుబ్రహ్మణ్య శాస్త్రి ఇన్ ఇంగ్లీష్ సెంట్ వరల్డ్ లాంగ్వేజెస్. ప్రపంచ భాషలన్నింటిలోకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు అనుభవించ తీరాల. అంత గొప్ప సాహితీ సంపన్నుడు.